జిల్లాలో వైసీపీ సీనియర్లలో నిగురు కప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఎన్నికల ఫలితాల తర్వాత బయటపడుతోంది. నిన్న మొన్నటి దాకా జిల్లాతో పాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన ఆ పెద్ద ఎన్నో అవమానపరిచేలా చోటు చేసుకుంటున్న ఘటనలపై ఆ జిల్లాలో ఎవరు కనీసం రియాక్ట్ అవ్వటం లేదు. రాఖీ కట్టిన చెల్లెలు సహా నమ్మిన బంటులైన నేతలు కూడా నోరెత్తకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీలో హాట్గా చర్చలు జరుగుతున్నాయి. ఆయనకు అలా జరగాల్సిందేనని అనుకుంటున్నారా, లేకపోతే రియాక్ట్ అయితే తాము టార్గెట్ అవుతామని మౌనంగా ఉంటున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో కీలకమైన నేత, జగన్కు అత్యంత సన్నిహిత వ్యక్తి. ఒక్క చిత్తూరు జిల్లానే కాకుండా రాయలసీమ సహా పలు జిల్లాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఆయన చెప్పిందే నడిచింది. 2019 ఎన్నికల తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడిని పలుమార్లు కుప్పానికి రాకుండా అడ్డుకున్న ఘటనలు గతంలో జరిగాయి. చంద్రబాబుపై రాళ్లదాడులు చేయించడానికి కూడా తెగించారు పెద్దిరెడ్డి. ఒక ఊరు పేరులేని నాయకుడైతే కుప్పంలో పెద్దిరెడ్డిని విమర్శిస్తే చంపుతానని చంద్రబాబుకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక టీడీపీ అధినేతని పొంగనూరులోకి రానివ్వకుండా హడావుడి చేయించడమే కాకుండా పెద్ద ఎత్తున గొడవలు చేయించారు. అంగళలో అయితే పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ నాయకత్వంలో రాళ్ల దాడి చేయించారు. ఇక టీడీపీ కార్యకర్తలపై దాడులు కేసులకు లెక్కే లేదు. అప్పటి రోజుల్ని తలుచుకుంటే రగిలిపోతుంటారు తెలుగు తమ్ముళ్లు. అంతలా చంద్రబాబు సహా టీడీపీని ఓ ఆట ఆడేసుకున్నారు పెద్దిరెడ్డి. ఇక జిల్లాలోని వైసీపీ సీనియర్లు సైతం పెద్దిరెడ్డి చెప్పిందే వేదమన్నట్టుగా వ్యవహరించారు. పెద్దిరెడ్డి మాట వినలేదని ఆదిమూలం, ఎంఎస్ బాబు, నవాజ్ బాషాలకు జగన్ టికెట్ కూడా ఇవ్వలేదు. జిల్లాలో తన పెత్తనానికి అడ్డం రాకుండా మాజీ మంత్రి రోజా వ్యతిరేక వర్గాన్ని పెద్దిరెడ్డి పెంచి పోషించారు. తిరుపతి, చంద్రగిరిలో కూడా తనదైన మార్కు రాజకీయం నడిపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతలా పెద్దిరెడ్డి హవా నడిచింది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారాయన. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత అసలు సిసలు సినిమా కనిపిస్తోంది పెద్దిరెడ్డికి. జిల్లాలో ఎవరిని కదిలించినా గత వారం రోజులుగా పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఎదురవుతున్న పరాభవాలపైనే చర్చ జరుగుతోంది. వారం క్రితం సొంత సెగ్మెంట్ పొంగనూరులో ఎంటర్ అవ్వనివ్వకుండా టీడీపీ శ్రేణులు ఆయన్ని అడ్డగించాయి. దాంతో చేసేది లేక పెద్దిరెడ్డి వెంతిరిగారు. సీఎం అయిన తర్వాత సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజులు చంద్రబాబు పర్యటించారు. పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుతో పాటు టీడీపీ నేతలు కుప్పం వెళ్లి ఆయన్ని కలిశారు. చంద్రబాబు ఏ ఆదేశాలిచ్చారో కానీ ఆయన కుప్పం నుంచి బయటకు అడుగు పెట్టగానే పొంగనూరులో ప్రకంపనలు మొదలయ్యాయి. చల్లాబాబు, పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు 12 మంది కౌన్సిలర్లు సైకిల్ ఎక్కేలా పావులు కదిపారు. అంతకాలం పెద్దిరెడ్డి కనుసన్నల్లో నడిచిన వారంతా వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు కూడా పార్టీ మారడానికి రెడీ అయ్యారు. ఈ పరిణామాలతో పెద్దిరెడ్డిలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైందట. పొంగనూరు మున్సిపల్ కౌన్సిల్ పీఠం చేజారకుండా పరిస్థితి చక్కదిద్దడానికి తన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని పురమాయించారు. పొంగనూరులో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని మిథున్ రెడ్డి భావిస్తే అనూహ్యంగా తిరుపతిలో ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా వారంలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలను సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకోవడం, కౌన్సిలర్లు పార్టీ మారడంపై వైసీపీ శ్రేణుల్లో పెద్ద చర్చే జరుగుతోంది. జిల్లాలో నారాయణస్వామి లాంటి మాజీ మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు ఎవరూ పెద్దిరెడ్డి విషయంలో నోరెత్తడం లేదు. కనీసం ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టడానికి కూడా రోజా, నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా రాయలసీమలోని నేతలెవరూ సాహసించడం లేదు. రాష్ట్ర పార్టీలోని అంబటి, బొత్స వంటి సీనియర్లు కూడా పెద్దిరెడ్డి ఎపిసోడ్లో వేలిపెట్టే ధైర్యం చేయడం లేదు. అదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. స్పందిస్తే తాము కూడా టార్గెట్ అవుతామని భయపడుతున్నారా, లేకపోతే పెద్దిరెడ్డి కుటుంబానికి అలా జరగాల్సిందే అని లోపల సంతోషపడుతున్నారా అనే చర్చలు మొదలయ్యాయి. మిథున్ రెడ్డి హౌస్ అరెస్టు సమయంలోనూ పొంగనూరులోని పెద్దిరెడ్డి అనుచరులు అదే విషయాన్ని బహిరంగంగానే చర్చించుకోవడం విశేషం. ఫైర్ బ్రాండ్ రోజా మిథున్ రెడ్డికి రాఖీ కట్టి అన్న జోలికొస్తే వదిలిపెట్టనంటూ ఎన్నికల ప్రచారంలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. అలాంటి వారంతా ఇప్పుడేమయ్యారని పెద్దిరెడ్డి అనుచరులు దిక్కులు చూడాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని పెద్దిరెడ్డి వద్ద కొందరు నేతలు వ్యక్తపరిచినట్టు తెలిసింది.
అయితే అసలు విషయం టార్గెట్ చేస్తారనే భయం కాదని వేరే ఉందన్న గుసగుసలు వైసీపీ కాంపౌండ్లో వినిపిస్తున్నాయి. జిల్లాలో ముఖ్యంగా రోజా, భూమన, చెవిరెడ్డి లాంటి వారి విషయంలో పెద్దిరెడ్డి అనుసరించిన విధానం నచ్చక ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూసే చూడనట్టు వదిలేస్తున్నారట. నగరంలో తన ఓటమికి పెద్దిరెడ్డే కారణమని రోజా బలంగా నమ్ముతున్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి వల్లే తనకి మంత్రి పదవి దక్కలేదని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన ఆగ్రహంతో ఉన్నారట. జగన్తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి తనని డమ్మీ చేసి ఆడించారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆయనపై రగిలిపోతున్నారట. ఇలా ఎవరికి వారు పెద్దిరెడ్డి వల్ల తమకు జరిగిన అన్యాయం గుర్తుపెట్టుకుని ఇప్పుడు పెద్దిరెడ్డికి అలా జరగాల్సిందే అని అనుకుంటున్నారట. ఇన్నాళ్లు తన ప్రాబల్యం కోసం తమను ఇబ్బందులు పెట్టిన పెద్దిరెడ్డికి కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతోందని తమ అనుచరుల దగ్గర అంటున్నారట. మొత్తానికి 5 ఏళ్లు ఏకఛత్రాధిపత్యం చెలాయించిన పెద్దిరెడ్డి సీన్ అలా రివర్స్ అయిందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.